బిగ్ బాస్ కంట నేను వెళ్ళాలంట. నేను ఓ మాట చెప్తేనే తమ్ముడు కామెంట్ ఎట్టో బాగానే ఉంది, నువ్వు రోజు నా రీల్స్ వస్తున్నాను ఫాలో చేస్తున్నావు, కామెంట్ ఎలా పెట్టావో నాకైతే అర్థమవుతుందిలే. నాకు నిలబడితేనేమో కాసేపు నిలబడితే కాళ్ళు నొప్పులు, కూసేపు ఎక్కువ కూర్చుంటే నడువు నొప్పి, పడుకుంటేనేమో తలనొప్పి, లేని నొప్పి అంటూ లేదు. ఏదో పని చేస్తున్నాను, తిరుగుతున్నానంటే తిరుగుతున్నాను అంతే. ఇన్ని నొప్పులు పెట్టుకుని నేను నన్ను బిగ్ బాస్కి దాకా రానేస్తారా? గేట్ కానించే గెంటేస్తారు బయటికి, అక్కడ దాకా కూడా రానేవారు నన్ను. ఇంకొకటి, ప్రతి ఒక్కళ్ళు కూడా బిగ్ బాస్ కాడికి వెళ్తాకి ఓ గోల్తో వెళ్తున్నారు. నన్ను నేనేంటో నేను చూపించుకోవాలి అని వాళ్ళు ఏదో గోల్తో వెళ్తున్నారు. నా గోల్ ఏంటో చెప్పనా? పొద్దునుంచి సాయంత్రం దాకా షింకులు అంట్లు లేకుండా తోముకోవడమే నా గోలు, కుర్చీలో బట్టలు లేకుండా మడతెట్టుకోవడం నా గోలు. ఇంతకు మించిన పెద్ద పెద్ద గోల్స్ ఏం లేవు నాకు. నా జీవితంలో పెద్ద పెద్ద గోల్స్ ఇయ్యే. మరి ఇలాంటి గోల్స్ పెట్టుకుని నేను బిగ్ బాస్కి వెళ్తానంటే ఎవడన్నా రానెత్తాడా? అవతల దోసేస్తాను నన్ను. నేను బిగ్ బాస్కి వెళ్ళి నీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చినాయి అక్క అని అడుగుతావా? ప్రయత్నాలు కూడా చేయాలా అయ్యా నేను? ఇటు బిగ్ బాస్కి వెళ్తాకి నేను ఈ పర్సనాలిటీ వేసుకుని ఏం చేయమంటావు అక్కడికి వెళ్ళి? నాకు నవ్వు వచ్చింది నీ కామెంట్ చూస్తే. అక్కడ బిగ్ బాస్ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చినాయి అక్క? ఏంటి నేనా ఇన్ని గోల్స్ పెట్టుకుని, ఇన్ని నొప్పులు పెట్టుకుని, అన్ని తలకాయ నొప్పులు పెట్టుకుని బిగ్ బాస్కి వెళ్ళా నేను? సరే తమ్ముడు, నువ్వు నేను వెళ్తావు, సరదాగా ట్రై చేద్దాం. వచ్చే వెళ్దాం సరదాగా.